మంత్రి దామోదర రాజనరసింహ గారు జరా ఇదర్ దేఖో. గాడి తప్పిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాలన. అమీన్పూర్ మున్సిపాలిటీలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు. అవినీతి మత్తులో జోగుతున్న టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు. చెరువు కబ్జాపై చర్యలు తీసుకొనుటకు వెనుకడుగు వేస్తున్న ఇరిగేషన్ ఏఈ ప్రసాద్. కబ్జాదారులకు, అక్రమ నిర్మాణదారులకు వంతపాడుతున్న అధికార యంత్రాంగం. అక్రమాలకు సహకరిస్తున్న అధికారులను విధుల నుంచి తొలగించాలంటూ స్థానికుల డిమాండ్స్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ కేంద్రంగా వాణినగర్లో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. మరలా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనుకొని కొంతమంది భూ కబ్జాలకు పాల్పడే వ్యక్తులు యథేచ్ఛగా వాణినగర్లోని చెరువులపై కన్నేశారు. ఎలక్షన్ పనిలో అధికారులు బిజీగా ఉంటారని, ఆ సమయంలో నిర్మాణాలు చేసుకున్న అధికారులు రారు అని స్థానిక సంబంధిత అధికారులతో లోపాయికారీ ఒప్పందం చేసుకొని యథేచ్ఛగా నిర్మాణ పనులు కొనసాగించారు. అక్రమ నిర్మాణాల విషయం ఇరిగేషన్ ఏఈ ప్రసాద్ దృష్టికి పోయినా ఆ వైపు కన్నెత్తి చూడకుండా ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆమ్యామ్యాలు అని వారి నిర్మాణాలను కూల్చివేసి చెరువు కబ్జా చేసి ముడుపులు ముట్టచెప్పిన వారి అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడకపోవడం సదరు అధికారి అవినీతికి అద్దం పడుతోంది. ఇదే తరహాలో ప్రభుత్వ ఖజానాకు కన్నం పెడుతూ నిర్మాణ అనుమతులు లేకుండా వాణినగర్లో విద్యుత్ శాఖ నిబంధనలు తుంగలోకి తొక్కి యథేచ్ఛగా హైటెన్షన్ వైర్ల కింద అమీన్పూర్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసన్నలలో నిర్మాణాలు చేస్తున్నారు. గత సంవత్సరం అదే హైటెన్షన్ కరెంటు లైన్ కింద నిర్మాణం చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన విషయం తెలిసిన అధికారులు మరలా అలాంటి సంఘటన పునరావృతం కాకుండా అక్రమ నిర్మాణాలను నిర్మించకుండా కట్టడి చేయాల్సింది పోయి అవినీతి మత్తులో జోగుతూ అక్రమ నిర్మాణాలను సజావుగా సాగేటట్లు నిర్మాణ పనులను నిలిపివేయకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికారులను విధుల నుంచి తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ వెలువెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి పోయినా ఎటువంటి చర్యలు అధికారులపై, అక్రమ నిర్మాణాలపై తీసుకోకపోవడం ఈ ప్రాంతంలో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు పేటరేగిపోతున్నాయి. వాణినగర్ చెరువులో కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల వ్యవహారంపై అమీన్పూర్ తహసీల్దారును వివరణ కోరగా ఇరిగేషన్ ఏఈ ప్రసాద్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి పిలిచినా రావడం లేదంటూ తెలిపారు. చెరువులో నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించి, వాణినగర్లో నిర్మిస్తున్న భారీ షెడ్డుకు సంబంధించి, హైటెన్షన్ కరెంటు లైన్ల కింద నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించి అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ని వివరణ కోరగా అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దామోదర రాజనరసింహ గారు, మీ ఇలాకాలో అధికారులు విధులను యాదిమర్చి అవినీతి అక్రమాలే తమ విధులుగా భావిస్తూ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి విఫలమవుతున్నారు కనుక ఇప్పటికైనా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా, అవినీతికి తావు లేకుండా అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసే విధంగా చర్యలు తీసుకొని ప్రేక్షక పాత్ర వహించి విధులను యాదిమరిచిన అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించి పారదర్శకమైన పాలన అందించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ వ్యవహారాలకు సంబంధించి మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.